మనం గత కొన్నాళ్ళ నుంచి చాలా క్లియర్గా మాట్లాడుకుంటాం. ఇజ్రాయెల్ హమాస్ వార్లో హమాస్ అనేటువంటిది ఒక తీవ్రవాద సంస్థ పాలస్తీనాలో ఉంటుంది. వీళ్ళకి అనుబంధంగా ఉండేటువంటి సంస్థ తీవ్రవాద సంస్థ హెజ్బుల్లా లెబనాన్లో ఉంటుంది. ఇంకొక అనుబంధ తీవ్రవాద సంస్థ హౌతీ యెమెన్లో ఉంటుంది. అట్లాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేటువంటిది ఇరాక్లో ఉంటుంది. అట్లాగే సిరియాలో ఇటు లెబనాన్కి సంబంధించిన హెజ్బుల్లా వాళ్ళు అట్లాగే హౌతీలు ఇద్దరు ఉంటారు. వీళ్ళందరినీ నడిపించేది ఇరాన్ అన్నటువంటి విషయం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ హౌతీ తీవ్రవాదులు గత కొంతకాలంగా ఏదైతే షిప్పుల మీద వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తుంటే అమెరికా బ్రిటన్లు ఇప్పుడు వాయించి వదిలిపెడుతుంటే మేము తిప్పికొడతామన్నటువంటి చెప్తున్నటువంటి నేపథ్యంలో హౌతీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి పత్రికలన్నీ హౌతీ తీవ్రవాదులు ఆ చర్యల గురించి వార్తలు రాస్తున్నారు. యుద్ధం జరిగితే కానీ రాయరనుకుంటారు. అయితే అసలు ఎవరు ఈ హౌతీలు, ఇది పత్రికలు ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొచ్చినాయి. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద పాలస్తీనాలో హమాస్ ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగి కనీవిని ఎరుగని రీతిలో బేభత్సం సృష్టించడం తెలిసింది. అందుకు ప్రతీకారంగా హమాస్ నిర్మూలన లక్ష్యంగా పాలస్తీనా మీద పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ తెరలేపింది. హమాస్కి దన్నుగా హౌతీలు ఆగడాలు అప్పటి నుంచే పెచ్చరిలే. ఇజ్రాయెల్ వైపు ప్రయాణిస్తున్న ప్రతి నౌకను లక్ష్యం చేసుకుంటామని హౌతీలు హెచ్చరించారు. కానీ వాస్తవానికి ఇజ్రాయెల్తో ఏ సంబంధం లేని నౌకల్ని కూడా వదిలిపెట్టడం లేదు. అసలు ఎవరు వీళ్ళు? హౌతీలు యెమెన్కి చెందిన సాయుధ ముఠ 1990లో నాటి దేశాధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలే అవినీతిని ఎదిరించేందుకు అంటూ పుట్టుకొచ్చారు. అక్కడ షియా ముస్లిం మైనార్టీలో జైదీల్ అనే ఉపత్యాగకు చెందిన వాళ్ళు. వీళ్ళ ఉద్యమ వ్యవస్థాపక నేత హుస్సేన్ అల్ హౌతీ పేరిట ఆ పేరు వచ్చింది. ఈ ముఠాను తొలుత అన్సర్ అల్లా దేవపక్షపాతులుగా పిలిచేవారు. హౌతీలను అణిచివేసేందుకు సౌదీ అరేబియా సాయంతో సలే 2003లో విఫలయత్నం చేశారు. యెమెన్ ప్రభుత్వంపై 2014 నుంచి వీళ్ళు తీవ్ర స్థాయిలో పోరాడుతున్నారు. ఫలితంగా 10 ఏళ్లుగా దేశం అంతర్యుద్ధంతో అట్టుడికిపోతుంది. సౌదీ, దుబాయ్, ఇతర అరబ్ దేశాలని యెమెన్ ప్రభుత్వానికి దన్నుగా ఉన్న హౌతీలు ఎదిరించి నిలుస్తున్నారు. ఈ పోరాటంలో ఇప్పటికే ఏకంగా 3.5 లక్షల మంది దాకా బలైనట్టు అంచనా. అల్లాలకు తాళలేక 1/2 కోటి మందికి పైగా పొట్ట చేత పట్టుకుని యెమెన్ నుంచి వలసబాట పట్టారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్, పాలస్తీనా, హెజ్బుల్లా గ్రూప్ తదితరాలతో కలిసి ప్రతిఘటన శక్తులుగా హౌతీలు తమను తాము చెప్పుకుంటారు. వీరిని లెబనాన్కి చెందిన హెజ్బుల్లా గ్రూప్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అది వీళ్ళకి 2014 నుంచి ఆయుధాలను పూర్తిస్థాయి సాయుధ శిక్షణ అందిస్తోస్తుంది. ఇరాన్ కూడా హౌతీలకు పూర్తిగా దన్ను నిలుస్తోందని చెప్తారు. ముఖ్యంగా వాళ్ళకి బాలిస్టిక్ మిస్సైల్ని సమకూర్చింది ఇరానేనే అమెరికా రక్షణ శాఖ వర్గాలు అనుమానిస్తున్నాయి. 2019లో తమ చమురు క్షేత్రాలపై దాడులకు హౌతీలు వాడిన డ్రోన్లు, క్షిపణులు కూడా ఇరానే అందజేసింది సౌదీ ఆరోపిస్తూ ఉంటుంది. గాజాపై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్ మీద హౌతీలు పదే బాలిస్టిక్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉన్నారు. నిజానికి రాజధాని సనాతో పాటు యెమెన్ అత్యధిక భాగం హౌతీల వశంలోనే ఉంది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం గాక వాళ్ళు సొంత కరెన్సీని కూడా ముద్రిస్తున్నారు. ఇక యెమెన్లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతం మొత్తాన్ని హౌతీలే నియంత్రిస్తున్నారు. ఇప్పుడు అదే ఆ మార్గం గుండా అంతర్జాతీయ సరుకు రవాణాకు పెను సవాలుగా మారింది. 2010 నాటికే ఈ ముఠాకు కనీసం 1,00,000 పైచీలకు సాయుధ బలం ఉన్నట్టు అంచనా.